మనకి చివరికి టీవీ కొంటే స్మార్ట్ టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తుంటాయి. అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది మన జీవితంలో ఒక పార్ట్. చివరికి అడ్వర్టైజ్మెంట్ల మీద రీల్స్ కూడా చేసేస్తుంటాం. అడ్వర్టైజ్మెంట్ల కారణంగా ఇక్కడ కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. మన మెదళ్ళని ప్రభావితం చేస్తున్నాయి. మన హీరో ఏ బట్టలు వేసుకున్నాడో అది వేసుకోవాలి, మన హీరో ఏది తాగాడో అది తాగాలి, లేకపోతే మనకి నచ్చిన వాళ్ళది ఇట్లాగా. ఇది వాస్తవంగా ఒక స్ట్రాటజీ, చక్కగా నడిచేటటువంటి వ్యూహం, మన చేత మనకి ఖర్చు పెట్టించేటటువంటిది. దీని మీద ఓ చిన్న సెటైరికల్ సంభాషణ ఒకటి చూస్తే, సైకిల్ తొక్కడం అనేది ఏ ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత ప్రమాదకరం. సైకిల్ తొక్కేవాడు దేశానికి పెద్ద విపత్తు. ఎందుకంటే వాడు కారు కొండు కాబట్టి అప్పు చేయడు, కారుకు బీమా చేయడు, పెట్రోల్ కొండు, కారు సర్వీసింగ్ చేయడు, ట్రాఫిక్ చలానా కట్టడు, డబ్బులు చెల్లించి కారుని పార్క్ చేయడు. మరి ముఖ్యంగా అతను లావుగా అవ్వడు, డాక్టర్తో పని లేకుండా ఆరోగ్యంగా ఉంటాడు. ఇది ఆర్థిక వ్యవస్థ మంచిది కాదు, దేశ జీడిపికి తోడ్పడదు. కాబట్టి దీని విరుద్ధంగా ఫాస్ట్ ఫుడ్ దుకాణం తెరిస్తే 30 ఉద్యోగాలు సృష్టించబడతాయి. 10 మంది గుండె వైద్యులు, 10 మంది దంత వైద్యులు, 10 మంది బరువు తగ్గించేవాళ్ళు. ఇట్లాగా అంటే మన చేతనే మనల్ని రాంగ్ రూట్లో పట్టించేటటువంటి రూట్లో అడ్వర్టైజ్మెంట్ల ట్రాప్ నడుస్తుంటుంది.